జై అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒకే తాటి మీద నడిపించిన నినాదం. జై అమరావతి ప్రపంచంలోనే అద్భుత రాజధాని కోసం ఆంధ్ర జాతి చేసిన నినాదం. జై అమరావతి మహోన్నతమైన రాజధాని కోసం 33,000 ఎకరాల భూముల్ని ఇచ్చిన రైతులు చేసిన నినాదం. జై అమరావతి ఆంధ్రుల స్వప్నాన్ని దుష్టశక్తులు కాలరాయటానికి ప్రయత్నించినప్పుడు ఆంధ్రజాతి యావత్తు ఒక్కటై చేసిన నినాదం. ఆ దుష్ట శక్తులను తరిమి కొట్టిన నినాదం. ఈ నినాదం అద్భుతమైన నినాదం. త్వరలో ఒక గొంతులో వినబోతున్నాం. ఆ గొంతు ఎవరిదో కాదు, వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అధికారం చేపట్టినప్పటి నుంచి బిడ్డను పొదిగే గర్భంలో గొడ్డలి దించే కర్కసత్వాన్ని ప్రదర్శించి అమరావతిని ఆదిలోనే అంతం చేయడానికి భారీ స్థాయిలో కుట్ర చేసి 3 రాజధానులు అంటూ కొత్త వాదన తెర మీదకి తెచ్చి అమరావతిని విజయవంతంగా గోస్ట్ సిటీగా మార్చిన జగన్మోహన్ రెడ్డి నోటి వెంట జై అమరావతి అనే మాట రాబోతోంది అని చెబితే ఎవరికీ నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం, త్వరలో జరగబోతున్న వాస్తవం. ఆంధ్రజాతి భవిష్యత్తుని కాపాడుకోవటం కోసం జై అమరావతి అనే ఉద్యమం 5 ఏళ్లుగా సాగింది. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవటం కోసం జగన్ త్వరలో జై అమరావతి అని అనబోతున్నారు. తిరుగులేని ఓటమికి గురైన తర్వాత 2-3 రోజులుగా స్తబ్దుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ తన మార్క్ రాజకీయాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా స్థిరపడిపోవటం అనివార్యం. కూటమి అధికారంలో ఉండే ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందటం ఖాయం. 5 ఏళ్ల తర్వాత తాను పొరపాటున అధికారంలోకి వచ్చినా 3 రాజధానులు 33 రాజధానులు అనటానికి అవకాశం ఉండదు. అందుకని అమరావతిని రాజధానిగా ఒప్పుకోవటానికి మానసికంగా సిద్ధమయ్యారు. ఆయన మానసికంగా సిద్ధమైన తర్వాత తన సొంత మీడియాని మానసికంగా సిద్ధం చేశారు. అందుకే ఆయన మీడియాలో ఇప్పుడు అమరావతి మీద అనుకూల కథనాలు వస్తున్నాయి. 3 రాజధానుల సంగతి అలా ఉంచితే ఇప్పుడు అమరావతి రాజధాని సక్రమంగా నిర్మించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలి అని జగన్ అనుకూల మీడియా సన్నాయనొక్కులు నొక్కుతోంది. జస్ట్ ఇంకొక వారం 10 రోజుల లోపలే జగన్ అమరావతి రాజధానిగా ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం. జగన్ ప్రస్తుతం నివాసం ఉంటున్నది అమరావతి ప్రాంతంలోనే. జగన్ నో అన్నా, అరిచి గీపెట్టినా అమరావతి నిర్మాణం ఆగేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి వ్యతిరేకంగా ఉండటం కంటే జై అమరావతి అంటే ఒక పనైపోతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతికి అనుకూలంగా మాట్లాడి భవిష్యత్తులో అమరావతికి సంబంధించిన అన్ని అంశాల్లోకి దూరిపోయి ఉద్యమాలు చేయడానికి అర్హత సంపాదించుకోవాలన్నది జగన్ వ్యూహం. జగన్ వ్యూహం జగన్ కి ఉంటే ప్రజల వ్యూహం ప్రజలకు ఉంది. 2019 ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టి అధికారంలోకి రాగానే అమరావతి రైతుల నోటు మట్టి కొట్టిన విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. ఇప్పుడు జగన్ జై అమరావతి అన్నంత మాత్రాన జనం మురిసిపోయి జగన్ మారిపోయాడని నమ్మరు. తాను జై అమరావతి అన్నప్పటికీ జనం తనని నమ్మరని తెలిసినా ఈ విషయంలో జగన్ వెనకడుగు వేయరు. తాను అనుకున్నది తాను చేస్తాడు. ఎందుకు అంటే ఆయన కరుడు గట్టిన రాజకీయ రాక్షసుడు కాబట్టి.